అండి మేము సమ్మర్ హాలిడేస్లో షిరిడి సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాము. షిరిడీలో ఇది వచ్చేసి సాయిబాబా దర్శనానికి వెళ్ళేటువంటి సీనియర్ సిటిజన్ ఎంట్రన్స్ అండి. మన ఫోన్స్ అన్ని ఇచ్చేసి మన దర్శనంలోంచి ఆ లైన్లోంచి వెళ్ళాలి మనం. ఇది వచ్చేసి మేము షిరిడీలో ఎక్కడున్నాము అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇది కరివైన నిత్యాన్నదాన సత్రంలో అయితే మేము ఉన్నామండి. అక్కడ వచ్చేసి లోపల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి లోపల. నేను డీటెయిల్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మనం లోపలికి పోయేటువంటి ఎంట్రన్స్. ఇక్కడ మనం చెప్పులన్నీ బయట వదిలేసి వెళ్ళాలండి. మన కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. చాలా పెద్ద కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ. మినిమం ఒక 5 to 6 కార్ల దాకా ఏమో పడతాయి. మనం వెంట తెచ్చుకున్న కార్ పార్కింగ్ అంతా ఇక్కడ కార్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి 2 to 3 floors ఉందండి. మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ అలాట్ చేశారు. అక్కడ చిన్నపిల్లలందరూ చెప్పులు వదిలేసి మనం లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే స్టార్టింగ్లోనే దేవుడు ఉంటారు కాబట్టి లోపలికి గుళ్ళోకి మనం దేవుడి చెప్పులు వెళ్ళాం కదా చెప్పులతోటి, అందుకే నాకు చెప్పులు వదిలేసి వెళ్తారు. అదేవిధంగా లోపల వచ్చేసి ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. లోపల చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి గుడి కింద విగ్రహాలు చూపించాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, శివుడు, మళ్ళీ వచ్చేసి సాయిబాబా విగ్రహాలు ఉంటాయి. చిన్న రూమ్లో ఇవన్నీ ఉంటాయండి. మేము ముందుగా ఇక్కడ దేవుడికి నమస్కారం చేసుకొని దీని పక్కనే ఒక రూమ్ ఉంటుందండి. అది వచ్చేసి నిత్య అన్నదానం అండి. అన్నదానం అక్కడ చేస్తారు. అది ఎదురుగా లిఫ్ట్ కనిపిస్తుంది, అది లిఫ్ట్ అనమాట. ఈ లిఫ్ట్లో మనం రూమ్లోకి పైకి వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్ మనకైతే అలాట్ చేసిన రూము. ఈ రూమ్ కూడా చాలా బాగున్నాయండి. డీసెంట్గా చాలా క్లీన్గా ఉన్నాయి. చాలా బాగుంది. అసలు మేమైతే చూసాము, చాలా అయితే బాగుంది. మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ వచ్చేసాము మేము. లోపల రూమ్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 2 beds ఇచ్చారండి. అంటే మనం ఎంతమంది ఉంటామో చూసి వాళ్ళు మనకి అలాట్ చేస్తారు రూము. మేమైతే 4 members అడల్ట్స్, 2 kids వెళ్ళాము. ఇది వచ్చేసి 2 beds అండి. అక్కడ వచ్చేసి 2 chairs ఇచ్చారు, 2 bathrooms అనమాట. అంటే ఒక బాత్రూమ్, ఒకటి ఇదనమాట టాయిలెట్. ఇది వచ్చేసి ఒక కబోర్డ్ ఇస్తారు మన లగేజ్ ఏమైనా పెట్టేసుకోవడానికి. ఈ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక ఏసీ ఉంటుందండి. పక్కనే మేము టిఫిన్ హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్లో టిఫిన్ తినేసి మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. చాలా బాగుంది టిఫిన్ అయితే. మేము ఇది వచ్చేసి తెలుగు వాళ్ళే అక్కడ వెళ్ళి సెటిల్ అయి పెట్టారంట. టిఫిన్ అయితే చాలా బాగుంది, నీట్గా కూడా ఉందండి. ఈ కరివెన్నామి సత్రం డీటెయిల్స్ నేను లాస్ట్లో పాంప్లెట్ యాడ్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆఫీస్ వాళ్ళకి కనుక మనము కాల్ చేసి, ఆ నెంబర్కి కనుక కాల్ చేసి మన డీటెయిల్స్ కనుక ఇస్తే మనం ఎప్పుడు వస్తున్నాము వాళ్ళు అది క్లిక్ చేసుకొని పెడతారు. ఇదిగోండి ఆఫీస్ అంతా చూపిస్తే. ఇది వచ్చేసి స్టీల్ బల్బ్ లాగా ఉంది, అది అన్నదానం అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ పెడతారు. ఇదిగోండి ఇక్కడ నేను ఇస్తున్నాను పాంప్లెట్. ఎవరికైనా అవసరం ఉంటే ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు రూమ్ని అయితే పొందవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.